మీరు కనుక జూ పార్క్ వెళ్తే మేము చేసిన మిస్టేక్ మీరు మాత్రం అస్సలు చేయకండి. ఇంకా తిరుమలలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుపతిలో జూ పార్క్ అయితే వెళ్ళాం మేము మా అన్న అందరం కలిసి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే తీసుకున్నాం ఒక జూలో తిరగడానికి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ఇచ్చే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే నేను అసలు అయితే సరిగ్గా అయితే చెక్ చేయలేదు. అది వచ్చేసి చాలా సార్లు అయితే ట్రబుల్ ఇచ్చింది మధ్యలో. మీరు కనుక జూ పార్క్ వెళ్ళింటే అక్కడ బై వాక్ నడిచారా లేకపోతే ఎలక్ట్రిక్ సైకిల్స్ ఏమైనా తీసుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోవడం ది బెస్ట్ అంట నేను, ఎందుకంటే అక్కడ తిరిగేసరికి ధూళి తీరిపోద్ది. అందులో ఫుల్ ఎండగా అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు. అయితే మాకు వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలా 2 అవర్స్ అయితే నాన్ స్టాప్ గా అయితే జూ పార్క్ లో అయితే తిరిగి ఇక్కడ లయన్ సఫారీ అని ఉంటే ఇంకా అక్కడికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి ఒక వ్యాన్ లో అయితే ఒక 10 మెంబర్స్ అయితే తీసుకెళ్తున్నారు. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా సింహాన్ని చూస్తానని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు సినిమాలలో చూడటమే కానీ లైవ్ లో ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు అనుకోలేదు నేనైతే. నాకైతే 50 రూపీస్ పెట్టినందుకు వర్త్ అనిపించింది. అలా లోపల మనల్ని అయితే ఒక 10 మినిట్స్ అయితే తిప్పుతారు. సింహాలు ఇంకా పులులు అయితే ఉంటాయి, చాలా దగ్గరగా అయితే చూడొచ్చు ఇంకా. అండ్ ఈ వీడియోకి ఇంతే మామ, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.